మాట్లాడుతున్నారు కదా, అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా జరగలేదంటారా? సో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మాట్లాడడం జరిగింది, మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది సినీ ఇండస్ట్రీలో కొంతమంది కాపురాలు కూడా కూలిపోయినాయి ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల. సో బీఆర్ఎస్ పార్టీ వల్ల చేసిరని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన మీరేం మాట్లాడతారు? ఇప్పుడు కొండా సురేఖ గారు అన్నారు ఏమని, ఫోన్ ట్యాపింగ్ల వల్ల సంసారాలు కూలిపోయినాయి. ఈమె పోయి మధ్యలోండి చూసి వచ్చిందా? వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మాట్లాడే నైతిక విలువలు ఎవరికి లేవు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. బహుశా మీ చిట్టినాయుడు చేపిస్తాడేమో ఫోన్ ట్యాపింగ్లు. ఇవి మీకు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ప్రతిదీ చిల్లరగానే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు నాగ చైతన్య, సమంత గారు గురించి ఫోన్ ట్యాపింగ్ల వల్లనే సంసారం కూలిపోయిందని ఒక మహిళ నాయకురాలు, ఆమె ఒక ఉన్నతమైన బాధ్యత గల పదవిలో ఉన్న ఆవిడ, ఆమె ఎట్లా మాట్లాడింది? అసలు ఆమెకు సబ్జెక్టు తెలుసా? వాళ్ళకి పరోక్షంగా కానీ వాళ్ళ ఇంటి సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యల వల్ల వాళ్ళే విడిపోయినారు. సినీ ఇండస్ట్రీలో కూడా 4 వర్గాలు ఉన్నాయి. ఈమె ఏ వర్గానికి చెందిన ఆమె అని ఈమె మాట్లాడుతున్నది. అసలు మొన్న నీ ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి ఓపెన్గా మాకు వీడియోస్ కూడా వచ్చినాయి. మీరు ఏమేమి కథలు చేసిర్రు? ఏమంటే మీరు చేస్తేనేమో రాజకీయము, వెదటోళ్ళు మేము చేసేమో వ్యభిచారమా? మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు? కేసీఆర్ బాబు కండువా కప్పుకున్నావు. ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో బాపు అని కాలు మొక్కుతుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆ విధంగా, ఆ పార్టీలో ఆ విధంగా ఉన్నావు. నీకు ఎక్కడికక్కడ స్థానం ఇస్తే నువ్వు ప్రజలకు ఏం మేలు చేసినావు? పరకాలలో నువ్వేం అభివృద్ధి చేసినావు? వరంగల్ గడ్డ మీద నువ్వు పుట్టిన అంటున్నావు కదా, నువ్వేం అభివృద్ధి చేసినావు? ఫస్ట్ అభివృద్ధులు చేయడం నేర్చుకో. ఒక మహిళా నాయకురాలుగా ఒక మహిళ వై ఉండి ఇంకొక మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజార్లోకి తీసుకొని రావడము అది సమంజసం కాదు. మహిళలం అనేవాళ్ళము ప్రతి ఒక్కరము ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరము పద్ధతిగా మాట్లాడాలా. నువ్వు ఈ చిట్టినాయుడు 420 గ్యాంగ్లో ఉన్నట్టున్నావు. అందుకే 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు గాలికి వదిలేసిండు. మీలాంటి మహిళా నాయకురాలు సంస్కారం ఉండదు, మీకేం మాట్లాడాలో నాలెడ్జ్ ఉండదు, ఒక సబ్జెక్ట్ ఉండదు.